నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరి కాసేపట్లో ప్రచార పర్వం అయితే ముగియబోతోంది. అభ్యర్థులు తమ ప్రచారంలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లో అంతా కూడా ముగిసిపోతుంది. ఇప్పుడే ఇక్కడి నుంచే అసలు కథ అనేది మొదలు కాబోతోంది. సర్వేలకు సంబంధించి రకరకాల సర్వేలు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది, కానీ వాస్తవాలు కొన్ని హైడ్లో అయితే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి కీలకమైన అంశాలకు సంబంధించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సెఫాలజిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ యూటీవీ CEO శివారాచర్ల గారు. వారిని అడిగి వారి మార్క్ విశ్లేషణ కూడా ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివ గారు నమస్తే. నమస్తే మురళి. సో అన్ని రకాల సర్వేలు ఇవన్నింటి పక్కన పెడదాం. అసలు మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా గెలిచేదెవరు, నిలిచేదెవరు, డిపాజిట్లు కోల్పోయేదెవరు, మాయమైపోయేదెవరు? స్ట్రైట్ క్వశ్చన్ ఫస్ట్. చివరికి మీరు అడిగిన క్వశ్చన్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు, డిపాజిట్లు వచ్చేదెవరికి, మాయమైపోయేదెవరికి, ఈ ఎన్నికలు ఎవరు మాయం గారు? ఈ ఎన్నికల వల్ల ఏ పార్టీ కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోదు, ఎవరు మాయం గారు. డిపాజిట్లు కోల్పోయేది ఎవరు? ఆబ్వియస్గా బీజేపీకి డిపాజిట్లు వస్తాయని నమ్మకం లేదు. జూబ్లీ హిల్స్ చరిత్రలో బీజేపీకి ఈ గడిచిన 3 ఎన్నికల ఎక్కడ కూడా, అంటే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు, 2009లో పోటీ చేశారు, 18లో చేశారు, 23లో చేశారు, డిపాజిట్ రాలేదు. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో డిపాజిట్ వస్తుందని అంచనా లేదు. ఒక 2023లో మాత్రం గౌరవప్రదమైన ఓట్లు దాదాపు 25,000 ఓట్లు తెచ్చుకున్నారు. డిపాజిట్ రావడానికి మొత్తం వ్యాలిడ్ ఓట్లలో 16 అంటే 16 ఓట్స్ 16.66% రావాలి. వీళ్ళకి దాదాపు 14% మాత్రమే వచ్చాయి. 25,000 ఓట్లు వచ్చాయి, కానీ శాతపరంగా డిపాజిట్ కావాల్సిన 16.66% రాలేదు. కాబట్టి బీజేపీకి డిపాజిట్లు అనేది ఇప్పుడు కూడా అనుమానమే. ఇంకా రెండోది, గెలిచేది ఎవరు, నిలిచేది ఎవరు? ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అనేది ఈ క్షణానికి చెప్పడానికి సాధ్యం కాని అంశం. దాని అర్థం పోటాపోటీ, హోరాహోరీ ఉందని కాదు. 2 పార్టీలు హోరాహోరీ ఉన్నాయి, ఓటర్లంతా అటు ఇటు విడిపోయి ఉన్నారు, కాబట్టి చెప్పలేమని కాదు. ఎందుకు చెప్పలేమనే దానికి ప్రధానమైన కారణం నిర్లిప్తత, ఓటర్లలో ఉన్న నిర్లిప్తత. ఓటర్లలో ఈ ఉప ఎన్నిక పట్ల ఆసక్తి లేదు. ఈ ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారన్న ఆసక్తి లేదు. దీనికి ప్రధానమైన కారణం, ఈ ఉప ఎన్నికతోటి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర భవిష్యత్తు మారదు. అంటే గవర్నమెంట్ పడిపోయి కొత్త గవర్నమెంట్ రాదు. రెండోది, ఎవరు గెలిచినా ఇంతకన్నా జరిగేది ఏంటి అనేది ఒకటి. అండర్లైనింగ్గా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ గెలవలేదు. 2009లో PGR కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచాడు. తర్వాత 2014 నుంచి అతను 14-18లో ఓడిపోయాడు. 23లో టికెట్ కూడా రాలేదు ఆయనకి. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రాతినిధ్యం రాలేదు. ఇది హైదరాబాద్కు నడిబొడ్డున ఉంది. ఇలాంటి ప్రాంతం నుంచి కనుక మీరు మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీకు మేము మంచి చేయగలుగుతాం, అభివృద్ధి చేయగలుగుతామని కాంగ్రెస్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. సహజంగా కూడా ఏమనుకుంటారంటే ఓటరు, సరే ఇంకా 3 ఏళ్ళ అధికారం ఉంది కదా, వాళ్ళకి ఇద్దాం కదన్న ఆలోచనతో ఉంటారు. అలాంటి ఓటర్ బయటపడ్డు, సైలెంట్గా ఉంటాడు. బయటకు వచ్చి నేను ఓటు వేస్తానో వేయనానో చెప్పడం. మీకు ఉప ఎన్నికల్లో బాగా సైలెంట్ ఓటింగ్ ఉందంటే అది ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగానే భావించండి. తర్వాత BRS పట్ల ఏమన్నా వ్యతిరేకత ఉందంటే వ్యతిరేకత ఉండడానికి అవకాశం లేదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు ఓడిపోయినా కానీ GHMC రంగారెడ్డి పరిధిలో ఎక్కువ సీట్లు సాధించడం వల్ల వాళ్ళ గౌరవప్రదంగా 39 సీట్లు రాగలిగాయి. ఇక్కడ కనుక 10-15 కోల్పోయి ఉంటే వాళ్ళకి 20 సీట్ల దగ్గర ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ వాళ్ళు అనుకున్న 70-72 రాకపోవడానికి కారణం, కేవలం 64 సీట్ల దగ్గర ఆగిపోవడానికి కారణం కూడా GHMC పరిధిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ 0, ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం వాళ్ళ సమస్య. దానివల్లే పోయింది. సో ఎన్నికలు అయిపోయినామంటే కంటోన్మెంట్ నుంచి గెలిచిన సాయన గారు అమ్మాయి యాక్షన్లో చనిపోయిన బై ఎలక్షన్లో గెలవగలిగినారు. అది ఒక బై ఎలక్షన్లో అది గెలవగలిగినారు. అది సో దాంతో ఒక సీట్ వచ్చింది, బై ఎలక్షన్లో సీట్ వచ్చింది, కానీ జనరల్ ఎలక్షన్ ఒక సీటు గెలవలేకపోయినారు. కాబట్టి BRSకి సహజంగానే ఇక్కడ కొంచెం పట్టుందనుకోవాలి. దానికి ప్రధానంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా BRSకి సపోర్టర్గా ఉన్నారనుకోవాలి. రెండోది, జూబ్లీ హిల్స్ వరకు మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు గెలిచారు. అతను రియల్టర్ అయినా కానీ అతను కొంచెం పీపుల్ లీడర్, మాస్ లీడర్. జనాల్లోకి వెళ్ళి కలిసి అతను ఆఫీస్లో కూర్చొని పాలన చేసేవాడు కాకుండా బస్తీలలో తిరిగేవాడు. బస్తీలలో అతను గుర్తుపెట్టి మాట్లాడే నాయకులు ఉన్నారు. ఇతను కూడా అందుబాటులో ఉంటాడనే పేరు ఉంది. దానివల్ల కేవలం పార్టీ బలం కన్నా కానీ అక్కడ గోపీనాథ్ యొక్క కార్యదక్షత వల్ల కూడా గెలవగలిగారు. 2023లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ గెలిచినప్పుడు ఇక్కడ అజరుద్దీన్కి ఇచ్చారు. ముస్లిం మైనార్టీ ఓట్లు దాదాపు 140,000 ఓట్లు ఉన్నాయి. మరి ఇతను గెలిచి ఉండాలి, కానీ అలాంటి అసలు అంటే ఆ రోజు కూడా అంచనాలు ఎవరు జూబ్లీ హిల్స్లో అజరుద్దీన్ గెలుస్తాడు అనుకోలేదు.
అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఎందుకు గెలవదని చూసినప్పుడు ఏంటంటే ఒక నిర్లిప్తత ఉంది, గెలిచి ఏం సాధిస్తారని ఒకటి ఉంది. రెండోది క్యాండిడేట్ పరంగా రావాల్సిన సానుభూతి రాలేదు ఎన్నికల్లో. ఎవరైనా ఓడిపోయిన ఎమ్మెల్యే శ్రీమతి అంటే తన విడో వైఫ్ పోటీ చేసినప్పుడు ఒక సానుభూతి రావాలి, ఆ భర్త చనిపోయినాడు అనేది ఒక వైఫ్ రావాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ చెప్తుంది కదా, మేము సానుభూతి అనేది ఆ ప్లేట్కి మీద మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట కూడా చెప్తుంది. మా మార్కు రాజకీయంగా వచ్చి మేము అందించినటువంటి పాలన, అందించినటువంటి అభివృద్ధి, దాన్ని చూసి అడుగుతున్నాం తప్ప సానుభూతి. ఒకసారి ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మా అభివృద్ధిని చూడని చెప్పడానికి అవకాశం లేదు. అది ఎజెండానే కానే కాదు. అంటే గత 3 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిచిన అవును, మిగిలిన 64 చోట్ల చూడలేదు కదా. ముఖ్యంగా టీఆర్ఎస్కి బలంగా ఉండే ఉత్తర తెలంగాణలో కానీ లేక ఎక్కువ సీట్లు గెలిచిన దక్షిణ తెలంగాణలో కానీ వాళ్ళు ఏమి గెలవలేదు కదా. జిహెచ్ఎంసీలో గెలవడానికి కారణం ఒకటి స్మార్ట్ హైదరాబాద్ ప్రకారంగా చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. అంటే ఎక్కువ ఎంప్లాయీస్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసింది ఒకటి ఉంటుంది, ఫ్లైఓవర్లు, రోడ్స్ ఉంటుంది, తర్వాత వాటర్, కరెంట్ ఉంది. దీని తర్వాత క్యాండిడేట్స్ బలం కూడా, ప్రతి చోట కూడా క్యాండిడేట్ తన అర్ధబలాలు ఉండటం వల్ల కూడా గెలిచారన్నమాట. దాన్ని చూపించలేరు. అంటే బహుశా బీఆర్ఎస్ కూడా గుర్తించిందేమో సానుభూతి అనే ఫ్యాక్టరీ గ్రౌండ్లో లేదు కాబట్టి దాన్ని కార్డుగా ప్లే చేయకుండా మా అభివృద్ధిని చూడండి అన్నట్టుగా అడుగుతున్నట్టు అనుకోవాలి మనం. ఓపెన్గా మాట్లాడితే రౌడీ షీటర్ కొడుకు గెలుస్తాడా, లేకపోతే రెండో భార్య అని ఆరోపణలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుందా? డిపాజిట్లు కూడా రాకపోయినప్పటికీ కూడా పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీల పరిస్థితులు మనం ఓపెన్. రౌడీ షీటర్ కొడుకని బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఒక ఆయుధాన్ని ఇచ్చింది. రెండో భార్య అని చెప్పి కాంగ్రెస్ ప్రత్యక్షంగా ఇచ్చినా ఇవ్వకపోయినా జరిగిన సంఘటనలు అయితే అది ఈ ఎన్నికలు మొదలైనంత వరకు ఆ విషయం ఎవరికి తెలియదు. ముఖ్యంగా గోపీనాథ్ కొడుకు, ఆయన అసలు అతను ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. అతను తన తల్లి కూడా బయటకు వచ్చి మాట్లాడటము ఒక రకంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకి ఇబ్బందికరమే. అదే మొదటి భార్య, ఆమె ఎక్కడో బయటకు వచ్చి మాట్లాడలేదు. ఆమె మాట్లాడుంటే ఇదేదో ఏమంటారు, ఇద్దరు భార్యల సమస్యలు అనుకునేవాళ్ళు. అలా కాకుండా నా తండ్రి చివరి చూపు కూడా తన శవాన్ని చూడటానికి కూడా నన్ను రానియకుండా చేశారని కొడుకు చెప్పడము కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అట్లాగే ఆమె తల్లి కూడా నేను పెళ్లి చేయలేదు, ముఖ్యంగా నేను బతికుండగానే నాకు సంబంధం లేకుండా ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, అది ఎలా తీసుకురాగలుగుతారు? మరి మొదటి భార్య కొడుకు ఇద్దరు భార్యలు ఉన్నా కానీ పిల్లలు ఎంతమంది మొదటి వాడే వారసుడు అవుతాడు కదా. మరి తనకి ఆస్తిలో లేకుండా చేయడానికి ఇలా చేశారని చెప్పడం అనేది ఒక సెక్షన్లో కొంచెం ఆలోచింప చేస్తుంది. అది ఒక రకంగా సునీత కొంత నెగిటివ్, అంటే ఆమె పట్ల ఎక్కడైనా కొంచెం సానుభూతి ఉన్నా కానీ ఆ సానుభూతి ఇంకా నలిఫై అయ్యడానికి అవకాశం ఉంది. అయితే ఈ కారణంతో ఎన్నికలు జరుగుతుంటే లేదు. ఈ ఎన్నిక ప్రత్యక్షంగా ఒక రకంగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మార్చడానికి ప్రయత్నం చేశారు. అటు బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ మాత్రం కొంచెం ట్యాక్ట్ఫుల్గా నవీన్ యాదవ్ గతంలో ఓడిపోయినాడు, అబ్బాయి లోకల్ బాయ్, ఇక్కడే పెరిగాడు, పుట్టి పెరిగాడు అనే దాన్ని తీయడానికి తీసుకొచ్చింది. కానీ ఎన్నికల ముగింపు దశకొచ్చేసరికి ఇది కేటీఆర్ వర్సెస్ రేవంత్ లాగానే మారిపోయింది అనమాట. అందువల్ల ఇక్కడ ఎక్కువ నిర్లిప్తత కనిపిస్తుంది, సానుభూతి లోకల్ ఫ్యాక్టరీల కన్నా కానీ కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి కూడా నవీన్ యాదవ్ తండ్రి రౌడీ షీటర్ అని చెప్పాల్సిన అవసరం జూబ్లీహిల్స్ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగింది అక్కడ. జూబ్లీహిల్స్ డెవలప్ కాకముందు కేవలం జూబ్లీహిల్స్ కొండలకే పరిమితం అయ్యి ఉండి బస్తీలు లేని రోజుల్లో ఈ రోజు ఏదైతే పెద్ద బస్తీగా చూస్తున్న బోరబండ కానీ రెహమత్ నగర్ ఇవన్నీ ఏర్పాటు కాకముందు నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు పుట్టి పెరిగింది అక్కడ. శ్రీశైలం యాదవ్ దాదాపు 40-45 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు. ఫిలిం నగర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆయన ఫిలిం నగర్ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడు. అతని గురించి అందరికీ తెలుసు. అతను ఫిల్మ్ ఫైనాన్స్ చేస్తాడు, రకరకాల వ్యాపారాలు చేశారు. కొత్తగా వచ్చి ఓటరికి బయన రౌడీ షీటర్ అని ఆశ్చర్యపోయేది ఏం లేదు. ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఏంటంటే తెలియని విషయం చెప్తే ఆశ్చర్యం ఉంటుంది. వాళ్ళు గతంలో ఆయన రౌడీ షీటరు, కొంత రౌడీ పనులు కూడా చేస్తున్నారని, కేసులు ఉన్నాయని, ఇన్ని కేసులు అని చెప్తా ఉన్నారు. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా శ్రీశైలం యాదవ్ ఒక్క రాజకీయ రంగ ప్రవేశం జరిగింది టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది. ఆ టీడీపీ ఆధ్వర్యంలో జరగటం కూడా మామూలుగా జరగలేదు. 95-96 ప్రాంతంలో ఐ థింక్ రెహమత్ నగర్ ఇప్పుడున్న సాయిబాబా టెంపుల్ ఏరియాలోనే ఆయన రోడ్డుకి అడ్డంగా గోడ కట్టేశాడు. ఇది నా ఏరియాని కట్టేశాడు ఆయన. ఒక మెయిన్ రోడ్డుకి, నేను అదే రోడ్డు అనుకుంటా, ఒక రోడ్డు కట్టేశాడు. ఆ రోజు దాన్ని అక్కడ ఎస్పీ వచ్చి దాన్ని పగలగొట్టించేసి దాన్ని క్లియర్ చేశాడు. అప్పుడు అసెంబ్లీలో కూడా నేను రౌడీ షీటర్లను అనగదొక్కుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకే ఒకళ్ళు అర్జున్లాగా మాట్లాడుతుండే వాళ్ళు కదా. కట్ చేస్తే లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికే శ్రీశైలం యాదవ్ మామూలు అనగడపటం కాదు, ఒంటెలు, తర్వాత గుర్రాలు, ఇట్లా పెద్ద ఊరేగింపు తీసుకెళ్లి ఆయన పార్టీలో చేరాడు అనమాట. ఆ రోజు పత్రికలు రాసాయి, నువ్వు ఎట్లా చేసుకుంటావు రౌడీ షీట్ అని. ఇదంతా 96 సంగతి, అంటే దాదాపు 30 ఏళ్ల కిందటి సంగతి. ఈ రోజు అది చర్చనీయాంశం కదా. అసెంబ్లీలో కూడా జరిగింది, నువ్వు రౌడీ షీట్ ఎట్లా చేసుకుంటావు కూడా జరిగింది. ఈ రోజు చర్చనీయాంశం కాదు. ఆయన టీడీపీలో జాయిన్ అయిన రోజే కేసీఆర్ కూడా ఆ రోజు టీడీపీలో ఉన్నారు కదా. సో అవేమి పెద్ద అంశాలు కాదు అవి. కాకుంటే ఏదో ఏమంటారు రాజకీయ ఆరోపణలకే పరిమితం. కానీ
ఎన్నికల ఫలితం మీద అటు సునీత రెండో భార్య అన్న అంశం కానీ లేక నవీన్ యాదవ్ రౌడీ షీటర్ కొడుకు అన్న పదం కానీ ఏది కూడా ఉండదు. ఒక్కొక్క సమయంలో రౌడీ షీటర్ అనే విషయం పక్కన పెడితే చిన్న శ్రీశైలం యాదవ్ అభ్యర్థ, నవీన్ యాదవ్ అభ్యర్థ అనే రేంజ్లో కూడా జరిగినటువంటి ఒక మేరకు బీఆర్ఎస్ యొక్క స్ట్రాటజీ పనిచేసింది. ఇక్కడ నవీన్ కాదు, చిన్న శ్రీశైలం యాదవే మీకు కాబోయే ఎమ్మెల్యే, ఆయన డిఫాక్ట్ ఎమ్మెల్యే అవుతాడు, ఈయన రౌడీ షీటర్ కదా, భూదందాలు ఉన్నాయి తీసుకొచ్చారు. కానీ నవీన్ కూడా వాయిస్ ఉన్న వ్యక్తి, 2 ఎన్నికల్లో పనిచేసిన ఏమంటారు అనుభవం ఉండటం వల్ల ఎన్నికను తన చుట్టూ తిప్పుకోగలిగారు. వాళ్ళ తండ్రిని సైడ్ లైన్ చేసి మొత్తం తన చుట్టూగానే కేంద్రీకృతమయ్యేలాగా ఎన్నికల ప్రచారం తిప్పుకోగలిగారు. సో కొన్ని హిడెన్ పాయింట్స్ అనేవి ఉన్నాయి గత 3 ఎన్నికల్లో. కొంతమంది మర్చిపోయినవి మరి రికగ్నైజ్ చేశారో లేదో తెలీదు. సో నవీన్ యాదవ్కి ఎంఐఎంకి ఉన్నటువంటి ఇది కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి ఓటు బ్యాంకు కానీ, సో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ. ఇప్పుడు మనకు ప్రధానంగా దాదాపు 4 లక్షలు 3,90,000 92,000 వరకు ఓట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా అది ఏంటంటే 45 గత 2 ఎన్నికల్లో అంటే 2023, 18లో 47% జరిగింది. ఒక 2014లో మాత్రమే 56% ఓటింగ్ జరిగింది. ఆ రోజు 2014లో 56% ఓటింగ్ జరగడానికి ప్రధాన కారణం టీడీపీ ఓటర్ ఇక్కడ ఓటేసాడు, ఇక్కడ ఓటేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా పోయాడు. విపరీతమైన అంటే రాష్ట్ర విభజన తర్వాత ఒక రకమైన కసితో టీడీపీ ఓటరు క్యాడర్ ఇక్కడ పనిచేసింది. వాళ్ళ వల్ల అంత ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడైతే 47 దాదాపు 9% లేక 10% పడిపోయి 2018లో 47.2 జరిగితే 2023లో 47.56 ఎంత దాదాపు 47 అనుకోండి, సమానంగానే జరిగింది. అయితే ఓటరు జనాభా పెరిగింది కాబట్టి ఓట్లు ఒక 10,000 15,000 పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు మీకు 2014లో వచ్చినప్పటికీ నవీన్ యాదవ్ వచ్చేసి ఎంఐఎం క్యాండిడేట్, తర్వాత మాగంటి గోపీనాథ్ టీడీపీ క్యాండిడేట్, కాంగ్రెస్ నుంచి విష్ణు ఆ రోజు సిట్టింగ్ పీజీఆర్ కొడుకు విష్ణు సిట్టింగ్ ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి ఒక అతను పోటీ చేస్తున్నారు. ఈ నలుగురు పోటీ చేసినప్పుడు సహజంగా ఏమనుకుంటారు, అది పీజీఆర్ కుటుంబం ఉంది, పీజీఆర్ కుటుంబానికి అడ్డ కాబట్టి విష్ణు గెలుస్తారు అనుకుంటారు. కానీ ఆ రోజు చెప్పాను కదా గోపీనాథ్ ఉన్న ఇండివిడ్యువాలిటీ, తర్వాత టీడీపీ క్యాడర్ కసిగా పనిచేయడంతో వాళ్ళు గెలవగలిగారు. అక్కడ సెకండ్ ప్లేస్ కూడా ఈయనకు రాలేదు, విష్ణుకు రాలేదు. ఆశ్చర్యకరంగా ఎంఐ తరఫుతో పోటీ చేసిన నవీన్ యాదవ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్కి కాంగ్రెస్ అంటే విష్ణు పడిపోయారు. ఫోర్త్ ప్లేస్లో టీఆర్ఎస్ ఉంది, అది నామినల్ వాళ్ళకు కూడా డిపాజిట్ రాలేదు. ఫిఫ్త్ ప్లేస్లో బీజేపీ, వాళ్ళకు కూడా డిపాజిట్ రాలేదు. నాకు తెలిసి 7,000 ఎంతో వచ్చినాయి అంతే, చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకి 7,000, బీజేపీ వాళ్ళకు కూడా ఒక 7,000 కొంచెం తక్కువ కట్టి వచ్చినాయి. అంటే వాళ్ళు అసలు సీరియస్ కంటెస్టెంట్ కానీ అనుకోవాలి. ఇక్కడ విష్ణు సెకండ్ ప్లేస్ కూడా రాకుండా థర్డ్ ప్లేస్కి పోవటం అనే దాని దగ్గర మనం చూడాల్సింది ఏంటంటే ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఉంది. తర్వాత విష్ణు మొదటిసారి యువకుడిగా పోటీ చేశాడు. ఆ బస్తీలలో ఉన్న ఓట్ బ్యాంక్ తోటి వీళ్ళు దాదాపు 41,000 ఓట్లు వీళ్ళు తెచ్చుకోగలిగారు. సో 41,600 ఆయనకు వస్తే విష్ణుకి 33,000 వచ్చాయి, దాదాపు 8,000 తక్కువ వచ్చినాయి అన్నమాట. అక్కడ అంటే ఇటు నవీన్ యాదవ్ ప్లస్ విష్ణు అంటే కాంగ్రెస్ ఎంఐఎం అభ్యర్థుల ఓట్ల శాతం కనుక మనం కూడామంటే దాదాపు 75,000 వస్తుంది. 75,000 ఓటు వస్తుంది. సో గోపీనాథ్ ఎంత మెజార్టీతో గెలిచారు? 9,000 మెజార్టీతో గెలిచారు. తర్వాత 2018 ఎన్నిక వచ్చింది, పరిస్థితి మారిపోయింది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. సో కాంగ్రెస్ తరఫున మళ్ళీ విష్ణు పోటీ చేశాడు. టీఆర్ఎస్ అంటే అప్పుడు టీడీపీలో గెలిచిన మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్లో క్యాండిడేట్ అయిపోయారు. సో ఇక్కడ ఎంఐఎంలో ఆ రోజు పోటీ పెట్టలేదు. సో పోటీ పెట్టలేదు కాబట్టి నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. సో నవీన్ యాదవ్కి ఈసారి డిపాజిట్ పోయింది, కానీ 18,000 ఓట్లు ఆయన తెచ్చుకోగలిగాడు. 18,800 తర్వాత 19,000 తెచ్చుకోగలిగాడు. ఇండిపెండెంట్గా గౌరవప్రదమైన ఓట్లు. ఆ ఇండివిజువల్ చరిష్మా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్లస్ అవుతుంది చెప్తాను. ఇక్కడ నవీన్కి వచ్చిన 19 ఓట్లు, విష్ణుకి వచ్చిన 52,000 కలుపుకుంటే మళ్ళీ అది దాదాపు 72,000 వస్తుంది. గత ఎన్నికల్లో 75,000 వస్తే ఇప్పుడు 72,000 వస్తుంది. ఓకే, అంటే నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా ఉన్న ఎంఐఎం లేదు కాబట్టి. తర్వాత 2023లో కూడా చూసుకుంటే అసలు ఇంకా అజరుద్దీన్ వచ్చాడు, ఈజీ గెలుస్తాడు అనుకున్న దగ్గర కూడా మళ్ళీ గోపీనాథ్ పెరిగారు. ఇక్కడ ఓటు శాతం పెరగలేదు కానీ ఓట్లు పెరిగాయి, దాదాపు గతంలో కంటే 30,000 ఓట్లు పెరిగాయి. ఇక్కడ అజరుద్దీన్కి తర్వాత ఎంఐఎం ఒక లోకల్ క్యాండిడేట్కి ఇస్తే అతనికి 7,800 ఓట్లు దాకా వచ్చాయి. వీళ్ళిద్దరు ఓట్లు అంటే కాంగ్రెస్ ఎంఐఎం ఓట్లు కనుక కుడితే మళ్ళీ 73,000 వస్తాయి. ఓకే, అంటే 2014 నుంచి చూస్తే ఇద్దరు నవీన్ ఎంఐఎం క్యాండిడేట్ అయినా కాకపోయినా కాంగ్రెస్, నవీన్, ఎంఐఎం ఈ ముగ్గురు కలిపితే వాళ్ళకి వచ్చిన ఓట్లు 75,000. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంటే ఎంత స్థిరమైన ఓటు బ్యాంక్ ఉందనేది మనం గమనించుకోవచ్చు అనమాట. ఇది అంటే ఒక ఫలితాలను అంచనా వేయడానికి ఇది ఒక మంచి సూత్రం. అట్లా అంటే డేటాను ఎలా చదవాలనడానికి నవీన్ ఎంఐఎం క్యాండిడేట్ అయినప్పుడు కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం,
నవీన్ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్లస్ ఇండిపెండెంట్, నవీన్ తర్వాత ఎంఐఎం ప్లస్ నవీన్ పోటీ చేయనప్పుడు ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్, వీళ్ళందరూ చూసుకుంటే 75,000 అటు ఇటుగా, అంటే ప్రతి ఎన్నికకు 5-10,000 ఓట్లు పెరుగుతాయి కాబట్టి అట్లే ఉన్నారు తప్పితే వీళ్ళకి ఎక్కడ కూడా భారీగా పెరగలేదు. అంటే ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వస్తున్నటువంటి సందేహం ఏంటంటే 1,00,000 పైచిలకు ఉన్నటువంటి మైనారిటీ ఓట్లు ఉన్నాయి, 140,000. 1,40,000. సో వీళ్ళందరూ ఎటువైపు అనేది, అంటే వీళ్ళల్లో కూడా చాలా చీలికలు ఉన్నాయి. సొంత ఎంఐఎంనే నమ్మని వాళ్ళు కూడా కొంతమంది బీఆర్ఎస్ని, కొంతమంది కాంగ్రెస్. ఎంఐఎంగా పోటీ చేసిన రోజు వాళ్ళకి వచ్చింది 7,800. అందరూ చెప్తారు ఇక్కడ అసలు బండి సంజయ్ అంటున్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్ ఎంఐఎం డిసైడ్ చేసింది, ఓవైసీ డిసైడ్ చేశారని. ఆ పరిస్థితి డేటా ప్రకారం చూస్తే ఉండదు. ఓవైసీలు సపోర్ట్ చేసినంత మాత్రాన 3 ఎన్నికలు కాంగ్రెస్ ఇక్కడ 10% కూడా గెలవలేదు. మీకు 140,000 ఓటింగ్లలో మీకు 50% జరిగింది అనుకున్నా కానీ కనీసం ఒక 70,000 ఓట్లు ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి వచ్చి ఉండాలి. బయట ఓట్లు 20-30,000 పడి ఉన్నా కానీ వాళ్ళు గెలిచి ఉండాలి. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. వీళ్ళు మొత్తం చెప్పాను కదా 3 ఎన్నికల్లో కూడా 75,000కి +-2,000 అంటే 73 నుంచి 75,000 మధ్యలో ఉన్నారే కానీ ఇక్కడ వీళ్ళకి 90,000 ఓట్లు కూడా రాలేదు. దాని అర్థం ఏంటంటే అనుకున్నంత ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు. వీళ్ళకి ఎప్పుడు ఓట్లు వేసే వాళ్ళు మాత్రం ఫిక్స్డ్ ఉన్నారు. ఎంఐఎం పోటీ చేసి ఎంఐఎంకి వేస్తారు, లేదా ఎంఐఎం సపోర్ట్ చేసిన వాళ్ళకి వేస్తారు. అందులో నవీన్ యాదవ్కి ఒకసారి వేస్తారు, ఒకసారి కాంగ్రెస్కి వేస్తారు. ఈసారి కూడా అదే జరుగుతుంది. అంతకన్నా పెద్దగా ఎక్కువ భారీ మార్పు రాదు. మొన్న మనం చూసాం గత 2-3 రోజుల క్రితం బోరబండలో కావచ్చు, లేకపోతే మోతీనగర్లో కావచ్చు, రాజకీయ నాయకుల హడావిడి, పోలీసుల హడావిడి, డబ్బు సంచులు, విజువల్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు ఆ పరిణామం అనేది? ఆ స్థాయి ఎఫెక్టివ్, ఆ స్థాయి ధన ప్రవాహం జరుగుతుందా? అంత కోట్లలోనే జరుగుతుంది. మనము ఇక్కడ టీవీ ఇక్కడ కూర్చొని డబ్బు ప్రభావం ఉంటుందని అంటే మనల్ని కూడా చూసేవాళ్ళు ఇంత అమాయకులు ఇల్లు ఎవరిని అమాయకులు చేద్దాం అనుకుంటున్నారు. అంటే అలాంటివి బయటపడ్డప్పుడు ప్రజలు ఇదైపోతారు. ఏమి లేదు, ప్రజలు మొహమాటం ఏం లేదు. ప్రజలను మనం నిందించాల్సిన అవసరం లేదు. కానీ డబ్బు లేని ఎన్నికలు లేవు. డబ్బు లేకుంటే ఓటింగ్ శాతం ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు పోయినసారి 47 ఉంది కదా, ఇంకా తగ్గిపోతే ఏముంటుంది. డబ్బులు ఇవ్వకుంటే ఓటింగ్ వేస్తానికి ప్రజలేమి అంటే ఒకరోజు పని మానుకొని ఇది మేము గ్రౌండ్లో తిరిగేటప్పుడు కొన్ని ఎన్నికలు కొన్ని చోట్ల అడిగి ఉన్నాం. జూబ్లీహిల్స్ కాదు, గత ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల్లో మీరు డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తే ఎందుకు వేస్తామా? నేను నా కూలికి పని పోతే 800-900 వస్తుంది, ఇలా కోసం పని మానుకొని పోయి వేసి రావాలా? కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వని చోట వాళ్ళ డిమాండ్ కూడా ఇది, కనీసం ఒకరోజు కూలని ఇప్పించండి, ఇలాంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. కాబట్టి డబ్బు ప్రభావం గురించి ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా డబ్బు ప్రభావం ఉంటుంది. అది కూడా అధికార పార్టీ నుంచి ఎక్కువ ఆశిస్తారు. అధికార పార్టీ ఎక్కువ ఆశిస్తారు. ప్రతిపక్షం అధికార పార్టీ స్థాయిలో ఇవ్వకపోయినా కానీ మన నెంబర్ చెప్పడానికి లేదు లీగల్గా. ప్రతిపక్షం అధికార పార్టీతో సమానంగా ఇవ్వకపోయినా వీళ్ళు కూడా ఎంత కొంత ఇచ్చి దండం పెడితే రెండింటిని సమానం. రాజకీయాల్లో చెప్తారు 1:2 అనేది ఏదంటే వారం అంటే 7 రోజులు కాదని చెప్తాం కదా. అది కొన్నిసార్లు సెట్ అవుతుంది. ఒక దండానికి ఉన్న విలువ వాళ్ళు ఇచ్చిన అదనపు డబ్బులకి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఎమోషన్ ప్లస్ కొంత డబ్బుని పెట్టుకొని చేస్తారు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అదే చేస్తాయి. ఎందుకంటే ప్రతిపక్షం అధికార పార్టీతో పోటాపోటీగా డబ్బులు పంచే పరిస్థితి ఎప్పుడు ఉండదు. డబ్బు రీత్యా ఉండదు. రెండోది అధికార యంత్రాంగాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చేయలేరు అనమాట. ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఇప్పటికే మనకున్న సమాచారం కులాల వారీగా చాలా చోట్ల డబ్బులు పంచున్నారు, ఓటర్లకు పంచున్నారు, ఇంకా కూడా పంచుతారు అనేది. అంటే ఎన్నికల ప్రచారం మొదలైన కొత్తలో సరే ఇది అఫీషియల్గా అన్నారా అన్అఫీషియల్గా అన్నారా అనేది ఒక విషయం అయితే బయటకు వచ్చింది. నా అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ అవసరం నాకు ఇక్కడ లేదు, నా బలగం, నా మనుషులు, నన్ను నమ్మిన వాళ్ళు ఓటు వేస్తారనేటువంటి ఒక రగ్గుడు హెచ్చరిక, లేకపోతే అహంకారపూరితమైనటువంటి మాట. అది అహంకారం కాదు, రగ్గుడు కాదు, అతనికి కొంత ఫ్లోలో అన్నమాట. దాన్ని ముఖ్యంగా పీజీఆర్ గురించి అంటూ ఇక్కడ మా నానే ఉన్నాడు, మేమే ఉన్నాం, మాకు పీజీఆర్ అవసరం లేదన్న కొనలేదు అన్నారని చెప్పి ప్రచారం జరిగినప్పుడు అలా ఎందుకంటాము, మేము కూడా పీజీఆర్ శిష్యులమే అనుచరులమే అని చెప్పుకుంటూ పీజే గారి అమ్మాయి విజయ్ గారి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆమెతో మాట్లాడి అక్కడ పీజీఆర్ పూల ఫోటోకి దండలు వేసి నమస్కారం పెట్టించిన పరిస్థితి ఉంది. అట్లా ఉండదు. అధికార పార్టీలో వచ్చినప్పుడు అంటే ఎన్నికల్లో దిగినప్పుడు ప్రతి ఓటు ప్రతి పక్షాన్ని చోటు తెచ్చుకోవాలి. కానీ నాకు ఎవడు అవసరం లేదన్నారంటే అంతకన్నా మూర్ఖత్వం ఒకటి ఉండదు. నవీన్ అట్లేం అనలేదు. ఈజ్ స్మార్ట్ గై, తొందరగానే తెలుసుకున్నాడు. అంటే ఒకటి ఏంటంటే నాకు తెలిసి వాళ్ళ పక్కన ఎవరో సరైన స్ట్రాటజిస్టులు లేనట్లు ఉంది. ఎందుకంటే మొదటి రోజు కార్డులు పంచుతూ కెమెరా ముందు దొరికిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా. అవైనా అందరూ చేస్తూనే ఉంటారు. కానీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది స్మార్ట్నెస్ లేకపోవడం వల్ల కొంత మొదట్లో తడబాటు గురైనా తర్వాత స్టేబుల్గా ఉన్నారు. చివరి 10 రోజులు చాలా స్టేబుల్గానే పనిచేశారు ఆయన. పార్టీలు వైజ్గా చూస్తే వాళ్ళ ప్రచారాలు కానీ, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ, వాళ్ళ చుట్టూ తిరిగినటువంటి రాజకీయాలు పార్టీల వైజ్గా మీరు ఎలా విశ్లేషిస్తారు? మీరు అదేం కామన్ మ్యాన్కి పెద్ద ఆసక్తి కలిగించేది అదే చూస్తున్నాం. వీళ్ళు ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అనుకుంటున్నారు తప్పితే జూబ్లీహిల్స్లో ఈ బస్సుకి ఇది చేస్తానని చెప్పిన వాళ్ళు లేరు. పలానా బస్సుకి పలానా చేస్తానని చెప్పిన వాళ్ళు లేరు. అడుగు ముందుకేసి ఆల్రెడీ డెవలప్ అయింది కదా, ఇక్కడ చేయాల్సిందే ఉందనే మాటలు. ఆ మాట అంటే ఇంకా అసలు అక్కడ ఓటికి పోవడం కూడా అనవసరం. మీకు బోరబండ కానీ రెహమత్ నగర్లో పోయినా లేక మోతీనగర్ ఎక్స్టెన్షన్లో పోయినా కానీ ఎట్లా ఉంటాయో మనకు తెలుసు కదా. అసలు డెవలప్మెంట్ వదిలిపెట్టండి, బోరబండ వీధులలో కనీసం ఈ ఎన్నికల సమయంలోనన్నా
గార్బేజ్ని క్రియేట్ చేశారు, ఏ మూలకు పోయినా చెత్త కుప్పలో పెట్టినారు కదా. అవును అవును. కనీసం ఇట్లాంటి సందర్భంలో అధికార పార్టీ దాన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ పోయినా కానీ రోడ్డు మీద పోతుంటే వాసన వస్తుంది తప్పితే దాన్ని ఏమి క్లీన్ చేయలేదు, ఇదేం అభివృద్ధి అవుతుంది అది. అలాగే నవీన్ యాదవ్ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం అప్పుడు ఊరేగింపు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ చెప్పినటువంటి ప్రధాన ఆరోపణ అక్కడ రౌడీలే ఉన్నారు, బ్రోతల్ హౌజులు నడిపే వాళ్ళే ఉన్నారు తప్ప మీకు మంచి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా కనపడ్డారా అనేటువంటి మాట నిజంగా అలా చూడొచ్చు అంటారా అసలు? అంటే దానికి కౌంటర్ ఏం చెప్తారు, మీరు పహిన వాళ్ళందరినీ రౌడీలు ఎట్లా అంటారు, హైదరాబాద్లో పహిన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు అంటారు. సో ఒకటి వాస్తవం, కొన్ని కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రౌడీ షీట్లు ఉన్నారు లేదో మనకు తెలియకపోయినా గతంలో కేసులు ఎదుర్కొన్న వాళ్ళే, రౌడీ షీట్లు ఉన్న వాళ్ళే. అతను నవీన్ యాదవ్ బంధువులు ఉన్నారు, నవీన్ యాదవ్ చుట్టుపక్కల అంచెలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఊహించి ఉండరు, ఇట్లాంటి ఆరోపణలు వస్తాయని ఊహించి ఉండరు. సో అందరూ కూడా ఏంటంటే ఆయన పిలవపోయినా కానీ మన నవీన్ పోటీ చేస్తుంటే వస్తారు కదా, ఆరోపణలు వచ్చిన తర్వాత వాళ్ళు సర్దుబాటు చేసుకుంటే వీళ్ళను తెర వెనక్కి సర్దుబాటు చేసుకుంటూ పోయినారు. అంటే దాన్ని బట్టి చూసే వీళ్ళకి రౌడీజం తెలుసు కానీ రాజకీయం వీళ్ళకి తెలియదు అనే ముద్ర కూడా పడిపోయింది కదా. అంటే గెలవలేదు కాబట్టి రాజకీయ అంటే స్ట్రాటజీ ఉండాలి బేసికల్గా. అంటే ఎలాంటి ఆరోపణలు వస్తాయి, ఎలాంటి పని చేయాలని ఒకడు రూట్ మ్యాప్ పెట్టుకోవాలన్నమాట. ఒక నామినేషన్ వేసే దగ్గర నుంచి ఓటర్ మ్యాపింగ్ ఏంటి, ఓటర్లకు ఎట్లా తీసుకురావాలి, ఎక్కడ పోయినప్పుడు ఏం చెప్పాలి, ఏ గల్లీలో ఏ కులం ఉంది, దాంట్లో నాయకుడు ఎవరు, ఇలాంటివన్నీ ఉండాలి. వీళ్ళందరూ ఏంటంటే చాలా వరకు మనం లోకల్ కదా, మనకు అన్నీ తెలుసు కదా అన్నట్టుగా ఉంటారు అన్నమాట. అలాంటి సందర్భంలో కొంత దుందుడుతనంతో పోయినారు. సరే ఎవరేమన్నారో కానీ నవీన్ యాదవ్ ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ వచ్చినా కానీ మేము తలుచుకుంటే ఈ గల్లీలోంచి బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. అంత దుందుడుగుతనం అది ఒక ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలి కానీ ఒక మాజీ సీఎంని అంటే రెండు సార్లు కంటెస్ట్ చేసిన వ్యక్తికి ఆ స్థాయి రాజకీయ పరిజ్ఞానం ఎట్లుంటుందంటే ఎన్నికలు ఇంకా చుట్టూ అయిన తర్వాత అసలు అధికార పార్టీ టికెట్ వస్తే మనం గెలిచిపోయామన్న ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు. ఎన్నికంటే ఒకటి ఉండదు అనుకోదండి, ఇట్లా నామినేషన్ తీసుకుంటే అటు ప్రమాణ స్వీకారమే అనుకుంటారు. అట్లా కాదు బాబు, మధ్యలో ఎన్నికలు ఉంటాయి, ఎన్నికలు ఇట్లా మాట్లాడి చెప్పాలన్నమాట. ఎందుకంటే ఒబీడియన్స్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీరు నేను బలవంతునని చెప్పుకోవడం కోసం కొన్ని స్టేట్మెంట్లు కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు కానీ కేసీఆర్ మా గడిలో తిరగడం లాంటిది వెరీ దుందుడుకుతారు. అట్లాంటి మాటలు వెళ్ళకూడదు, పక్కన వాళ్ళు చెప్పాలన్నమాట. అట్లా అనరాదు. మీరు పొలిటికల్ ఛాలెంజ్లు పోవాలే కానీ నేను తలుచుకుంటే తిరగలేదంటే ఏమంటాం ఏదైనా ప్రత్యేకమైన కేజీఎఫ్ లాంటి ప్రత్యేకమైన రాజ్యాలు ఉన్నాం కాదు కదా డెమోక్రసీ. మీరు నేను పోయినా ఎవరు ఆపలేరు. మన మీద దాడి జరిగితే తర్వాత రోజు కోర్టు పోయి పోలీసులు తీసుకుపోవాల్సి వస్తుంది కదా. అది ఎవరికి నమ్మకాన్ని ఇవ్వరు, అలాంటి స్టేట్మెంట్స్ ఎవరికి ధైర్యాన్ని ఇవ్వదు, నమ్మకాన్ని ఇవ్వదు. ఇంకా జనాలు వ్యతిరేకత పెంచుతాయి, ఎందుకు ఇతను ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నాడని. అధికార పార్టీ అభ్యర్థి ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాల్సిందే, నామినేషన్ తీసుకుంటే ప్రమాణ స్వీకారం చేసినట్టు కాదు, మధ్యలో ఎన్నిక జరగాలి. గతంలో అధికార పార్టీ బై ఎలక్షన్లు అధికార పార్టీ వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్కి సంబంధించి మనకు కనిపిస్తుంది, అది దుబ్బాకలో రఘునందన్ మీద ఒకసారి ఓడిపోయినారు కదా. గతంలో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నికలలో అప్పుడు పిఎస్సి చైర్మన్గా ఉన్న హుజూరాబాద్ కాదు పాలేరు వెంకటరెడ్డి, ఆర్ వెంకటరెడ్డి చాలా బలమైన నాయకుడు. ఆయన నాయకుడు చనిపోయినప్పుడు ఆయన భార్య పోటీ చేసినప్పుడు ఆ రోజు ఆమె ఓడిపోయింది. కేవలం ఆ మీద జనాల సానుభూతి లేక కాదు, అధికార పార్టీ చేసిన యంత్రాంగం వల్ల, ఎన్నికల స్ట్రాటజీ వల్ల ఓడిపోయింది. తర్వాత ఆయన చనిపోతే ఆయన స్థానంలో పిఎస్సి చైర్మన్ నారాయణఖేడ్ కృష్ణారెడ్డి గారు, పటోల కృష్ణారెడ్డి గారు, ఆయన కూడా బలమైన నాయకుడు. 4 సార్లు 5 సార్లు గెలిచారు. వాళ్ళ బావ బాగారెడ్డి గారు 6 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే, దాదాపు 10 ఈ కుటుంబం కలిసి 14-15 ఎన్నికల్లో గెలిచింది. మెదక్ జిల్లా మొత్తం రాజకీయం చేసిన వాళ్ళు. ఆయన చనిపోయినప్పుడు ఆయన కూడా ఓడగొట్టుకుంది కదా, బీఆర్ఎస్ ఓడగొట్టింది కదా. సో ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కంటోన్మెంట్ అంటే కంటోన్మెంట్ అంత పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అధికార పార్టీ తర్వాత మనకు రాజగోపాల్ రెడ్డి ఎంతో బలమైన నాయకుడు, ఖచ్చితంగా నవీన్ యాదవ్ కన్నా చాలా బలమైన నాయకుడు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అక్కడ గెలవలేకపోయినాడు కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నికనే దాంట్లో ఒబీడియన్స్ ఈజ్ నెంబర్ 1 ఫ్యాక్టర్. ఎన్నిక జరిగి తీరుతుంది. ఎన్నిక ఎలా ఉంటుందో ఓటర్ అనేవాడు ఓసి మన కౌంటింగ్ బయటకు వచ్చని తెలియదు. కాబట్టి గుడ్డిగా నేను గెలిచాను అనుకుంటే అది అభ్యర్థులు కాదు, ఓటర్లే ఇంటెలెక్చువల్స్ అంటారు. ఎప్పుడు కూడా ఓటర్ మేధావి. ఓటర్కి మీరు 2 పార్టీలు డబ్బులు ఇవ్వనివ్వండి, వాడు ఇద్దరి దగ్గర కూర్చొని సాయంత్రం ఇద్దరి దగ్గర గడిపి వచ్చినా కానీ వాడు వేయాలనుకున్న వాడికి మాత్రం ఓటేస్తాడు. ఇంకో స్ట్రాటజీ కూడా ఉంటుంది. వీళ్ళు కొన్ని చోట్ల అంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో అలాంటిది నేను చూడలేదు, కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు ఇచ్చిన తర్వాత ఓట్లే ఇచ్చుకుంటారు. అట్లా హారతిని ఆర్పించడం ఒకటి ఇట్లాంటివి ఉంటాయి అనమాట. అప్పుడు కూడా ఏం చేస్తాడో తెలుసా, ఇంట్లో 5 ఓట్లు ఉంటే ఒకరికి 3 ఒకరు 2 వేసి వస్తాడు. అంటే ఆ ఒట్టు అబద్ధం కాదు నిజం కాదు అన్నట్టుగా మధ్యలో పెట్టుకొని వస్తారు. ఎప్పుడు కూడా ఓటరు డబ్బుతో ఇంకో దాంతో మారడు, అది సూత్రం. ఎందుకంటే ఓడినోడు గెలిచినోడు జనరల్ ఎలక్షన్లో దాదాపు సమాన స్థాయిలో పెట్టినా, చాలాసార్లు ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినా కానీ
డబ్బు వల్ల అంతిమ ఫలితం మారదు. అంతిమ ఫలితం ఎప్పుడూ కూడా ఆ గ్రౌండ్లో ఉన్న ఒక ఫీలర్ ఉంటుంది, ఆ అంశంతో మారుతుంది తప్పితే కేవలం డబ్బుతోటి ఎన్నికల ప్రచారం కూడా మారదు. అట్లాంటి ఎక్కడ ఎక్సెప్షన్ ఉంటుంది, ఒక 2%, 3% ఉంటుంది తప్పితే 90-95% ఏంటంటే ఎన్నిక ఓటు వేయాలనుకున్నట్టు వేసుకుంటారు. ఆ మిగిలిన 3-4% మేము సర్వే చేసేటప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్లో తీసుకుంటాం, మనీ ఫ్యాక్టర్ చూస్తాం. మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళకి వేస్తారని ఒకటి చూస్తాం, తర్వాత మీరు గెలిచే వాళ్ళకి వేస్తారని వేస్తాము, లేదా మీ కులం బట్టి చూసేస్తారా, అభివృద్ధిని బట్టి చూసేస్తారా, లేక నాయకుడి పట్ల లాయాలిటీని చూసి ఇట్లా చాలా ఫ్యాక్టర్లు తీసుకుంటాం. ఒక 15-16 ఫ్యాక్టర్లు తీస్తాం. అందులో డబ్బు ఫ్యాక్టర్ అనేది మాకు ఎప్పుడు కూడా టాప్ 5లో కనపడదు. టాప్ 5లో ఎప్పుడు కూడా అతను నమ్మిన పార్టీ చూస్తాడు, తనకు పలికేవాడిని చూస్తాడు, తనను గౌరవించేవాడిని చూస్తాడు. ఇవన్నీ వచ్చిన తర్వాతనే డబ్బు వస్తుంది తప్పితే డబ్బు ఎప్పుడు టాప్ 5లో ఎప్పుడు కనపడదు. ఆ ఇంపాక్ట్ అనేది అసలు కనపడదు. టాప్ 5లో ఉంటుంది, తక్కువ పర్సెంటేజ్, less than 5%, 6%. నియోజకవర్గం నుంచి మళ్ళీ మారిపోతుంది అది. ఇప్పుడు ఇద్దరు పార్టీలు బాగా బిగ్ షాట్లు అయ్యారు అనుకోండి, అక్కడ కొన్ని చోట్ల ఉండొచ్చేమో, కానీ కేవలం డబ్బు వల్ల ఎన్నికల ఫలితం మారేది చాలా చాలా అరుదు. సో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కనపడ్డది ఏంటంటే గ్రూప్ రాజకీయాలు కనపడ్డాయి తప్ప ఎక్కడా కూడా అభ్యర్థిని గెలిపించదాం అనేటువంటి రాజకీయం కనపడలేదు. ఒక ఫ్లెక్సీలే ఒక ఉదాహరణ, అది కాంగ్రెస్ పార్టీ రాజకీయం అని డైరెక్ట్గా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యంత ఫన్నీ థింగ్ ఏంటంటే ఒక ప్రచారంలో అసలు నవీన్ యాదవ్ క్యాండిడేట్ ఫోటోనే లేకుండా సీఎం ఫోటో, మినిస్టర్ ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేశారు. అది ఏమంటారు, అత్యుత్సాహం. సీఎం దృష్టిలో పడాలి, వాళ్ళ దృష్టిలో పడాలని అత్యుత్సాహం. కానీ బాబు ఆయన ఎన్నిక అయింది, ఆయన క్యాండిడేట్ ఉండాలని సెన్స్ కూడా లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడున్న ముఠా సమస్య అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. గతంలో ఎవరు ఓడించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే ఓడించారు. ఇప్పుడు కూడా చాలా బీఆర్ఎస్లో కొన్ని సెక్షన్లు ఏమనుకుంటున్నాయంటే, సరే ఎన్నికల ముందు రోజు డబ్బు పంపిణీ చేయాలి, మద్యం పంపిణీ చేయాలి, అన్నీ చేయాలి కదా. ఇందులో ఒక సెక్షన్ గోల్మాల్ చేస్తుంది, ఓటర్కి ఇవ్వడు. ఇంకో సెక్షన్ ఖచ్చితంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే రేపు మళ్ళీ మనకు ఆ టికెట్ రాదు కదా, అజరుద్దీన్కి రాదు కదా అని ముస్లింలు ఒక సెక్షన్ అనుకుంటారు. లేదా నవీన్ యాదవ్ గెలిస్తే మీరు మొదటి నుంచి చెప్తున్న రౌడీజం కండబలం ఉందని చెప్తున్నారు కదా, ఇంత కండబలం ఉన్న లీడరు హైదరాబాద్ సిటీ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ తయారైనప్పుడు మా హవా తగ్గుద్దని ఇంకొక బలమైన నాయకుడు, అంటే గత 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కండబలంతో అండంగా ఉన్నారో వాళ్ళు, లేదా బీఆర్ఎస్ కండంగా ఉన్న వాళ్ళు, ఇద్దరికి ఒకే మనిషి, ఆ పేరు నేను చెప్పకూడదు లీగల్గా. ఇలాంటోడు వస్తే మన ఇంపార్టెన్స్ తగ్గుద్ది కదా పార్టీలలో. సిటీలో ఇతను ఎక్స్పాండ్ అవుతాడు కదా. ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీ వచ్చింది అనుకోండి, శ్రీనివాస్ యాదవ్ చాలా 94 నుంచి గెలుస్తూ వస్తూ ఉన్నాడు, మధ్యలో ఒకసారి ఓడిపోయినా. సో మళ్ళీ ప్లస్ అల్లుడేనా నవీన్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ సొంత అన్న. బ్యాక్గ్రౌండ్ ఈ టాక్ కూడా ఉంది బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు మనం గెలిచినా కానీ చేసేది ఏమి లేదు, ఎలాగో అల్లుడినైనా కనీసం గెలిపిస్తే ఉంటుంది. అది సహజంగా శ్రీనివాస్ యాదవ్ చెప్పినా కానీ అల్లుని కాదని వేరే వాళ్ళకి ఎందుకు వేసుకుంటారు, వేయరు కదా, కమ్యూనిటీ వేయదు కదా. సో ఇతను ప్రభావం పెరిగిపోతుందేమో. తర్వాత మిగిలిన బీసీ కులాలు, అంటే ముఖ్యంగా సిటీలో ఉండే వాళ్ళలో గౌడ్స్, ముదిరాజులు అంటే యాదవుల తర్వాత ఉన్న వాళ్ళల్లో మరి ఇతని ప్రభావం పెరిగితే మన బీసీల పరిస్థితి ఏమవుతుంది, ఇట్లా రకరకాల ఈక్వేషన్లు నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరికి ఓటేస్తారు, ఎవరికి అనే దాంట్లో కులం కార్డు కానీ బీసీ కార్డు కానీ జూబ్లీ హిల్స్లో పని చేయదు అంటారు. వర్కౌట్ అవుతుందా అసలు? కులం కార్డు ఖచ్చితంగా పనిచేస్తుంది, బీసీ అనేది పెద్ద పనిచేస్తుందని అనుకోను. కానీ కులాల వారీగా అంటే ఏ కులం ఓట్లు ఆ కులానికి పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇతను యాదవ్ కమ్యూనిటీ కాబట్టి మిగిలిన బీసీ కులాలు కానీ మిగిలిన కులాలు కానీ ఎక్కడ చేస్తారనేది చూడాలి. సో చాలా వరకు కూడా దీనికి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు ఏంటి అని అంటే, ఏ పార్టీ గెలిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నష్టం ఏంటి, లేకపోతే లాభం ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు నష్టం ఉంటుంది, ఎంతవరకు లాభం ఉంటుంది అనేటువంటి విశ్లేషణలు బాగా వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడిపోతే, అది మేము ఇంతకుముందు కూడా గెలవలేదు కదా, కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయి అని చెప్పేసి లైట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ గెలవలేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అనేటువంటిది కొన్ని ప్లస్లు ఉన్నాయనేటువంటివి అనమాట. దాన్ని ఎలా విశ్లేషిస్తాం? బీఆర్ఎస్ పార్టీ గెలవలేదంటే మీ సిట్టింగ్ సీట్ పోగొట్టుకున్నారు అని ఒక ఆరోపణ చేస్తారు, కానీ రాజకీయంగా ఆ పార్టీకి వచ్చే నష్టం ఏముండదు. కానీ అధికార పార్టీ ఉండి అధికార పార్టీ తరపున గనక గెలవలేకపోతే అధికార పార్టీకి బాగా ఇబ్బంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని సీఎంగా మారుస్తారని చెప్పి బయట వాళ్ళు కదా, కాంగ్రెస్లో వర్గాలే చేస్తున్నాయి కదా. సో ఈయన సీఎం మార్పిడి వరకు వెళ్తుందని ఇవన్నీ బయట వాళ్ళు కదా కాంగ్రెస్లోనే చేస్తూ ఉంటారు. లేదా ఇప్పుడు మీకు ఇప్పటికే 2 ఏళ్ళకి మీకు ఎంత వ్యతిరేకత వచ్చింది, ఇంకా మీరు ఓడిపోవటం ఖాయమని చెప్పేసి నైతికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఒకవేళ గెలిచారనుకోండి, మాకు తిరుగులేదని చెప్పి కొంత ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతారు. 2 రకాలు ఉంటుంది. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు కూడా, అధికారం అంటే అద్దాల మేడలో ఉన్నట్టే, అద్దాల మేడలో ఉన్నోడే జాగ్రత్తగా ఉండాలి. మనం రాయేసినా మన అర్థమే బాగుతుంది, బయట నుంచి రాయేసినా మన అర్థమే బాగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది అదే. అత్యంత ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈ ఉప ఎన్నికకి వీళ్ళు ఎంత చెబుతున్నా కానీ కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రయారిటీ ఇస్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా ఆమె కూడా పాదయాత్ర చేస్తూ వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఆమె ఇక్కడే కూర్చుంటుంది, వారాల కొద్ది ఇక్కడే కూర్చుంటుంది. మరి ఫలితంలో తేడా వస్తే ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అధికార పార్టీ. అంటే అగైనెస్ట్గా నిరుద్యోగులు కూడా చేస్తూ ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి వేయకండి. అది
సహజంగా ఉంది కానీ అదేం పెద్ద ప్రభావం చూపించేది ఏం కాదు అది. ఓకే. అంటే ఎన్నికలు ఉన్నా కానీ పోయి డిమాండ్ చేయడం అనేది కరెక్టే. తర్వాత కొంతమంది రైతులు వేశారు, ఫార్మాసిటీ రైతులు వేశారు, ఇవన్నీ అంశాలే. కాంగ్రెస్ పార్టీ ఏదైనా, కాంగ్రెస్ కదా ఏ అధికార పార్టీ అయినా దాన్ని అర్థం చేసుకొని సమస్యలు అడ్రస్ చేసుకుంటే మిగిలిన రాబోయే కాలము రాబోయే ఎన్నికల్లో బాగుంటుంది. ఈరోజు అన్నాడు, ఎవరు అడిగారు అనమాట, మరి మీరు రెఫరెండంగా తీసుకుంటారంటే నేను రెఫరెండం ఎందుకు తీసుకుంటానని రేవంత్ అన్నాడు. దానికి భయపడ్డారని వీళ్ళు అన్నారు. తర్వాత ఇప్పుడు ఒక అరగంట కిందట అన్నారు అనమాట, వచ్చేది మళ్ళీ మేమే వస్తాము, ఈసారి 2029లో జమిలీ వస్తుంది, అంటే వీళ్ళకి రావాల్సింది 28 నవంబర్ డిసెంబర్లో జరగాలి కదా, అట్లా జరగదు, 29లో జమిలీ వస్తుంది, మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు అనమాట. మరి అవన్నీ ఆయన కంటున్న కళ నిజం కావాలంటే ఈ ఎన్నికల్లో వచ్చే తీర్పు, ఆయన గెలిచినా కానీ ఎంత మార్జిన్లతో వస్తున్నాయి, ఎలాంటి ఫ్యాక్టర్లు వస్తున్నాయని చూసుకొని, మనం ఎంత ఖర్చు పెట్టామని కూడా అంచనా వేసుకొని, ఇన్ని రావడానికి మనం ఏం చేసి అంచనా వేసుకొని నేర్చుకుంటే అధికార పార్టీలకు బాగుంటుంది. అంటే కేటీఆర్ చేసిన ఒక కామెంట్, సునీత గెలిస్తే 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ వస్తారు ముఖ్యమంత్రిగా అనే కామెంట్, అదే కాన్ఫిడెంట్. అది రాజకీయ ప్రకటనగా చూడాలి. సునీత గెలవటం వల్లనే రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పోయేది ఏమి ఉండదు. ఆమె గెలిస్తే, అంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే వాళ్ళకి నైతికంగా కొంచెం బలం పెరుగుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఓడించగలిగినాం కాబట్టి ఇంకా మాకే వస్తుంది చెప్పి ఆ కేడర్ బలంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. సో మొత్తం మీద ఫైనల్గా ఎలా విశ్లేషిస్తారు ఇది మొత్తాన్ని కూడా? రాబోయే ఎన్నికల పోలింగ్ సరళి పక్కన పెడదాం, పోలింగ్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే తుది ఫలితం అన్ని సర్వేల ప్రకారమే వస్తుందా? సర్వేలకు అందని రిజల్ట్స్ ఏమైనా మనం రీసెర్చ్ ఒక మెజారిటీ సర్వేలు బీఆర్ఎస్కి ఇచ్చాయి, గ్రౌండ్లో బీఆర్ఎస్కి ఇచ్చాయి. నేను మొదట్లో చెప్పినట్టుగా అధికార పార్టీ కోటేద్దామన్నవాడు అనుకున్నవాడు పెద్దగా బయటపడ్డాయి ఈ ఎన్నికల్లో. ఓకే, సైలెంట్గా ఉంటాడు. ప్లస్ జూబిలీహిల్స్లో ఏంటంటే మిక్స్డ్ ఉంటుంది. మనకు అటు బస్సీలు ఉన్నాయి, ఇప్పుడు మోతీనగర్ లాంటి మిడిల్ క్లాస్ ఎంప్లాయీ సెక్షన్ ఉంది, టిపికల్ జూబిలీహిల్స్ రిచ్ కమ్యూనిటీ ఉంది, అట్లా షేక్పేట లాంటి షేక్పేట ఎర్రగడ్డ లాంటి కంప్లీట్గా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. సో దాన్ని మొత్తంగా చెప్పలేం, కానీ అధికార పార్టీ ఎక్సర్సైజ్ ఫలిస్తే అధికార పార్టీ గెలుస్తుంది అనుకోవాలి, ఫలించకపోతే ఓడిపోద్ది అనుకోవాలి. అంతే. ఫైనల్గా ఇంకొక ప్రశ్న, భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అసలు? డిపాజిట్ వస్తే చాలా ఆశ్చర్యకరంగా మనం ఫీల్ అవ్వాలి. మనము గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న హడావిడి ఏముంది? హడావిడి అసలు బీజేపీ ఎక్కడ పనిచేయట్లేదు గ్రౌండ్లో. ఆశ్చర్యకరంగా అసలు క్యాండిడేట్ని అందరికంటే చివర ప్రకటించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఇదే రాహుల్ శ్రీధర్ రెడ్డికి దీపక్ రెడ్డి కదా, లంకల్ దీపక్ రెడ్డికి మరి అందరికన్నా ముందు ఇచ్చి ఉండొచ్చు కదా. పోయినసారి ఆయన కదా పోటీ చేస్తున్నాడు, మరి ఆయనకి ఇవ్వకుండా చివరి వరకు ఎందుకు ఆపెట్టుకున్నారు? అసలు మిగిలిన నాయకులు ఎవరైనా కనిపిస్తారు? బండి సంజయ్ నిన్న వచ్చాడు, నిన్నగాక మొన్న వచ్చాడు. కిషన్ రెడ్డి ఆయనే భుజాల మీద మొయ్యాలి, కానీ ఆయన ఏ స్థాయిలో చేస్తున్నారు? మిగిలిన వర్గాలేవి లేదు. బీజేపీ ఏమి గట్టిగా ఎన్నిక చేయట్లేదు. లైట్ తీసుకుందా అసలు? లెక్కలోకి తీసుకోలేదా? లైట్ తీసుకోవటానికి కిషన్ రెడ్డి టికెట్ కదా, కిషన్ రెడ్డి ఉన్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉంది కాబట్టి ఆయన గెలుచుకుంటారని మిగిలిన వర్గాలు అనుకుంటున్నాయి. ఆయన మంత్రిగా, ఆయన బిజీ, ఆయన స్థాయికి, ఆయన ఈ స్థాయికి దిగి గల్లీ తిరిగి ఆయన కూడా చేయలేకపోయినాడు. అంటే రెండు జాతీయ పార్టీలో కనపడ్డటువంటి కామన్ ఇష్యూ లాగా దీన్ని చూడొచ్చు అంటారు? లేదు, కాంగ్రెస్ పార్టీకి లోకల్ లీడర్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. విరాజ్ బీజేపీకి అట్లా లేదు. బీజేపీకి ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చే క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఛార్జీలు వస్తారు, వాళ్ళు కూర్చొని పక్క నియోజకవర్గాల నుంచి క్యాడర్ని తీసుకొస్తారు. ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్ పెట్టినప్పుడు రాజగోపాల్ రెడ్డి సొంత క్యాడర్ ఎత్తుందో దానికి రెండింతలు బీజేపీ క్యాడర్ అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి పనిచేసింది కదా. అది ఇవ్వటం వల్ల అంత పోటాపోటీ రాగలిగినారు. లేకుంటే ఇంకా అసలు రాజగోపాల్ ఇంకా భారీ తేడా తోడిపోయేవారు కదా. అలాంటి పరిస్థితి ఇప్పుడైతే నాకు జూబిలీస్లో కనపట్లేదు బీజేపీ వైపు నుంచి. సో అంటే ఓవరాల్గా మాత్రం మీరు ఇచ్చేటువంటి విశ్లేషణ పార్టీ గెలుపుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అట్లా మనం కమిట్ అవ్వట్లేదు. పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనేది, ఎవరు ఎక్సర్సైజ్ బాగా చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఆ ఒక్క విశ్లేషణ మా కోసం మీరు అనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సానుభూతి లేదు, పార్టీ బలాబలాల పరంగా ఏమీ లేదు. ఎందుకంటే ఓటర్లో ఆసక్తి లేదు, పోయి ఓటేద్దామని ఆసక్తి లేదు. ఆసక్తి ఎవరైతే తీసుకొచ్చి ఏ రూపంలో తీసుకొచ్చి ఎవరైతే ఓటేయించగలుగుతారో వాళ్ళు గెలుస్తారు. అన్ప్రెడిక్టబుల్, వెరీ మచ్ ప్రెడిక్టబుల్ కాకుండా మనం చెప్పొద్దు. ఎస్ రైట్, థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది శివరాచర్ల గారి మార్క్ విశ్లేషణ మనం ఇప్పటివరకు చూసాం. పార్టీలన్నీ కూడా తమ బలాబలాలను చూసుకుంటున్నప్పటికీ కూడా హైలీ ఇంటలెక్చువల్స్గా ఉన్నటువంటి ఓటరు నాడి పట్టడం అనేది చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి. ఒకవేళ పోలింగ్ కానీ గతంలో కన్నా ఈసారి పెరిగితే మాత్రం రెండు ప్రధానమైనటువంటి పార్టీలు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితులే, ఎవరికి ఎడ్జ్ వస్తుంది అనేటువంటి ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ.